మోషే ఆ యొక్క ఎంత చెప్పినా వినట్లేదు. అప్పటికే 24,000 మంది చనిపోయారు. చూడండి ఆ పాపం ఎలా కంటిన్యూ అవుతున్నాడు. చనిపోతూ అంటే ఆ యొక్క కంటిన్యూగా ఆ యొక్క మరణం వెళ్ళిపోతుంది. ఒకరి తర్వాత ఒకరు అలాగా ఒక స్పిరిట్ వాళ్ళని ప్రేరేపించడం, వాళ్ళ పాపంలో ఉండడం, అలాగా చనిపోతూ ఉన్నారు. మోషే వార్నింగ్ ఇచ్చాడు, కానీ బైబిల్ చెప్తుంది వారు వినలేదు. దేవుడు జోక్యం చేసుకోవడం మొదలు పెట్టాడు. అయితే అందులో ఒకడు, మీరు జాగ్రత్త గమనించండి, అందులో ఒకే ఒక్కడు, వాడి పేరు ఫినెహాస్. ఇశ్రాయేల్లో ఒక యవనస్తుడు, అతడు ఫినెహాస్. అతడు లేచి ఆ పాప పరిహారం ప్రాయశ్చిత్తంగా ఎలా చేశాడు చూడండి. అతడు ఆ యొక్క ఇశ్రాయేలుని, అంతేకాదు అతనితో ఉన్న స్త్రీని, ఇద్దరిని ఒక బల్లెం తీసుకొని వారిని చంపి ఆ యొక్క పశ్చాత్తాపం ఆ పరిహారంగా ఎప్పుడైతే వారిని ఆ యొక్క చంపేశాడో వెంటనే బైబిల్ చెప్తుంది ఆ తెగులు ఆగిపోయిందంట. అప్పటి వరకు ఎంతో గందరగోళం, ఎంతో మరణం, ఎంతో ఎవరు ఆపలేకపోతున్నారు. మోషే చెప్పినా ఆగట్లేదు, ప్రజలు చెప్పినా, ఎంతమంది పెద్దలు చెప్పినా వినట్లేదు. ఒకరినొకరికి ఆ జబ్బు అంటుకుంటూ వెళ్ళిపోతుంది, అందరూ చనిపోతూ ఉన్నారు. బైబిల్ చెప్తుంది అది ఆగటానికి ఒక మనిషి లేచాడు. ఐ వాంట్ టు ఆనర్, నేను దేవుణ్ణి గణపరచాలి, నేను ఆ యొక్క న్యాయంగా నేను న్యాయంగా ఉండాలి. ఆమేన్, ఐఎమ్ గోయింగ్ టు డూ ది రైట్ థింగ్ అని ఒక ఆయన లేచి తీర్మానం చేశాడు. బైబిల్ చెప్తుంది అతని యందు దేవుడు ఎంతో ఆనందించాడు. దేవుడే చెప్తున్నాడు, అతనిని బట్టి, అతను చేసిన ఆ పరిహారాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను, నేను అతని సంతతిని ఆశీర్వదిస్తాను, అతని సంతతి తరతరాలు నిలుచున్నట్లుగా నేను యాజక సంతతిగా అతన్ని ఎన్నుకున్నాను అని దేవుడు చెబుతూ ఉంటాడు. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, మీ కుటుంబాల్లో ఉన్న బలహీనత, రోగాలు, ఆ వ్యాధులు, ఆ దరిద్రత, ఆ చెడు అలవాట్లు ఏయో ఉన్నాయో అది గమనించి నీ దగ్గర నుండి ఆమేన్ ఒక ఫినెహాస్ లాగా లేసి, దాన్ని ఏమంటారు, సైక్లింగ్ అంటారు చూడండి, కర్సింగ్ సిస్టమ్ కంటిన్యూగా ఆపరేషన్ అనమాట. దాని వెనకాల పనిచేసే ఆత్మ విషయంలో నువ్వు రాజీ పడకుండా ఉండాలి. ఆమేన్ చెప్పండి, ఆమేన్. బైబిల్ చెప్తుంది ఆ యొక్క అతను దేనికి చెప్పాడంటే ఆ యొక్క డిస్రెస్పెక్ట్ అని చూడండి. మనం ఏమనుకుంటాం, మనుషులు చంపుదాం అనుకుంటారు. మనుషులు కాదు ఇక్కడ, దేవుని అవమానపరిచే కార్యాలు, దేవుని వ్యతిరేకంగా ఉన్న కార్యాలు, ఆ యొక్క బలహీనతల విషయంలో ఆ యొక్క దేవుని దగ్గర తీర్మానం చేయాల్సిన ఒక విషయం, ఈవిల్ ప్రాక్టీసెస్ ఆ యొక్క జనుల నుండి వేరవ్వాలి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఈ చెడ్డ తరము నుండి వేరవ్వాలి. వాళ్ళ ఆచారాలు, వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ప్రాక్టీసెస్, వాళ్ళ ఘనత. మనకు సంబంధించిన ఒక ఆయన ముఠా నాయకుడు. ఆ ముఠా నాయకులు ఏ తగాదంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎందుకుంటారంట. వెంటనే ఇంతను కూడా చెప్పారు, ఇతను నమ్మి బాప్తిసం పొంది బల్లారం తీసుకున్న ఒక వ్యక్తి, అరే మన వంశంలో ముఠా నాయకుడు రా, కనుక మీ ఫ్యామిలీలో నువ్వే ముఠా నాయకుడిగా ఉండాలి అని నాయకుడిగా పెట్టారు. యాక్చువల్గా అతన్ని పిలిచిన పిలుపు వేరే. యాక్చువల్ అదే గొప్ప అనుకున్నారు. ఏది గొప్ప చెప్పండి? ముఠా నాయకత్వమే గొప్ప అనుకున్నారు. అసలు భూమి మీద గొప్ప ప్రణాళిక ఉంది. అదొక కర్సింగ్. ఆమేన్. మనం చిన్న ఉద్యోగాలకి, పెద్ద ఉద్యోగాలకి ఎలా తేడా ఉండిద్దో అలాగే పరలోకపు పనికి, భూ సంబంధమైన పనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. హల్లెలూయా. భూ సంబంధమైన వర్క్స్, పర్పస్, పరలోక సంబంధమైన వర్క్స్, పర్పస్ అని ఇట్లాగా డివైడ్ చేయాలి. వాటి వాల్యూస్ కట్టాలి. బైబిల్ చెప్పే వాల్యూ, దేవుడు ఏదైతే ఇది మంచిది అన్నాడో అది మంచిది. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఇది మంచిది అని దేవుడు చెప్పాడు అనుకోండి, ఇది మంచిది అంటే అది మంచిదిగా మనం కూడా అగ్రి అవ్వాలి వాక్యానికి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. బైబిల్ చెప్తుంది అంత శాపము, అంత గందరగోళం ఒక్క మనిషి ద్వారా ఆగిందంటే ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు, ఎంత ఆలోచించాడు చూడండి. అందుకే నేను మరలా గుర్తు చేస్తున్నా, దేవుడు ఆ యొక్క దేవుని వాక్యానికి ఆ యొక్క హానం చేసేవాళ్ళు, లోపడే వాళ్ళని దేవుడు అనుకుంటున్నాడు. ఈ తరం ఎలాంటి తరం అంటే లేచి నిలబడి ఆ యొక్క హక్కులను తెలుసుకొని, దేవుడు సిద్ధపరిచిన స్వతంత్రించుకొని, దేవుని మహిమ కొరకు జీవిస్తూ దేవునికి సాక్షార్థంగా బ్రతికే ఒక తరం ఇది. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఇలాంటి దేవుని పర్పస్ కొరకు ఒక పెద్ద యుద్ధమే చేయాలి. ఆమేన్. దేవుని బలంతో, దేవుని సామర్థ్యంతో. హల్లెలూయా. అందుకని దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు
ఆ యొక్క వీటి గురించి ధ్యానించండి. దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఆ యొక్క అక్కడక్కడ మన ప్రోగ్రామ్ ఉంటాయి, ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. కంటిన్యూగా ఈ యొక్క ప్రేయర్, ఈ యొక్క ప్రేయర్లో మనకి సామర్థ్యం, బలం ఎక్కడి నుంచి వస్తుంది అనేది కొన్ని వాక్యాలు ధ్యానిస్తున్నప్పుడు అవి మనకు హెల్ప్ అవుతుంది. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఇక మీదట డిప్రెషన్లో, దిగులుతో, బలహీనతతో బ్రతకడం, చెడు అలవాట్లతో బ్రతకడం, తర్వాత రోగాలు కలిగి ఉండడం, ఆ యొక్క ఫుల్గా ఎదిరించాలి, గట్టిగా ఎదిరించాలి. ఆత్మబలంతో ఆ యొక్క దేవుని యొక్క ఉద్దేశం గ్రహిస్తే వెంటనే ప్రభువా ఈ ఆశీర్వాదం నాదే నాయనా అని వెంటనే అలా కోరుకోండి. దేవుని కృపను పొందుకుందాం. అందరూ లేచి నిలబడదామా, ప్రార్థన చేద్దాం.